హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రేషన్ మాఫియా రాష్ట్రంలో ఎలా జరుగుతుందంటే, గుంటూరు ఎమ్మెల్యే గారి మాటల్లోనే మీరే వినండి ఒకసారి. 15 రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 years వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకంతా కూడా బ్యాక్ డోర్ లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపబోతూ ఉన్నాము. మా క్యాడర్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఏ రకంగా రేషన్ బియ్యం దందా జరుగుతుందో. ఇందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ పెట్టింది రేషన్ని వాహనాలతోటి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఆడొచ్చుదని చెప్పి మీరు రేషన్ డీలర్ మొత్తం తీసేసి వాహనాలు మొత్తం రద్దు చేసి డీలర్ దగ్గరికి బియ్యం ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు డీలర్లు? జనాలకి బియ్యం ఇస్తున్నారా? ప్రజలకి సాక్షాత్తు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ఈ రకంగా చేస్తున్నారని. అప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ బియ్యం వాలంటీర్ల ద్వారా అమ్ముకున్నాడు, డీలర్ల ద్వారా అమ్మిచ్చారు, వాహనాల ద్వారా అటు నుంచి అటు అమ్ముడిపోయని కట్టుకథలు చెప్పి వాహనాలు తీపిచ్చారు. ఈరోజు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం ఏందని. మంచి పని ఎవరు చేసినా కానీ మంచి పనే. ఒకళ్ళు చేస్తే అది మంచి పని, ఇంకోళ్ళు చేస్తే చెడ్డ పని కాదు. ఈరోజు మీకే చెడ్డ పేరు వస్తుంది, మీ కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ చెడ్డ పేరు వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇవన్నీ.